ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాని రాజ్ కావ్య పెళ్లి ఫోటోని తీసుకొని రాజ్ ఫోటోని కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య ఫోటోని రాజ్ కంట పడే విధంగా చెయ్యాలి అని చెప్పేసి తన బెడ్ మీద తన ఫోటో కనపడుతున్నట్లుగా బెడ్షీట్ కింద పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ అయితే మెట్లు దిగుతూ ఉంటుంది. అక్కడికి రాజ్ వస్తూ అలసిపోయి కనిపిస్తూ ఉంటాడు. అది చూసిన రుద్రాని రాజు వచ్చేసాడు, ఇప్పుడు కదా నా ఆట మొదలు పెట్టాల్సింది అని చెప్పేసి అనుకుంటూ రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి రాజ్, బాగా అలసిపోయినట్టున్నావు, నీ కోసం అని చెప్పి నేను నా రూమ్ ఏసీని బాగా పెంచి చాలా కూల్గా ఉంచాను, వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినక అక్కడున్న రాజు, అవును బాగా ఎండలు ఉన్నాయి, నాకైతే ఇప్పుడు ఏసీ వేసుకొని చల్లగా పడుకోవాలని మీరు అలాగే ఉందో, ఒకసారి వెళ్ళి వస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్ర, నీకోసమే ఉంచాను అని చెప్తున్నాను కదా, వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు, సరే అంటే చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి అనుకుంటూ రుద్రాని రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి కావ్యకి పెళ్ళైపోయినట్లుగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఫోటోని అలా చూస్తూ ఉండిపోతాడు. ఈ వీడియో నాకు అబద్ధం చెప్పిందా, తనకి ముందే పెళ్ళైపోయింది, తను నాతో ఎందుకు ఇలా ఆటలు ఆడుకుంటుంటుంది, వీళ్ళ ఫ్యామిలీ కూడా నాకు ఎందుకు నాతో ఇట్లా ఆటలు ఆడుకుంటున్నారు అని చెప్పేసి కావ్యాని ఫోటోని చూస్తూ చాలా కోప్పడతారు. చూడగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే ఎస్, నాకు కావాల్సిందే జరిగింది, కావ్య ఫోటో అయితే రాజుకి దొరికేసింది, ఇప్పుడు ఏం చేస్తాడో అది చూడాలి, ఇప్పుడు కదా నాకు అసలైన ఆతృత మొదలవుతుంది చెప్పేసి రాజు వైపుకు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం చాలా కోపంగా